3 స్క్వేర్ ఉంది, 3 స్క్వేర్ అంతా 9, 2 డిజిట్ ఫార్మాట్లో రాయండి 0 9. ఇప్పుడు 6 స్క్వేర్ 36 ఆల్రెడీ 2 డిజిట్ ఫార్మాట్లో ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాయండి. సపోజ్గా 9 స్క్వేర్ 81 ఆల్రెడీ 2 డిజిట్ ఫార్మాట్లో ఉంది, యాజ్ ఇట్ ఈజ్ రాయండి. ఇప్పుడు నాకు 33 స్క్వేర్ రావాలి. ఈ 3 స్క్వేర్ ముందు ఇంకొక డిజిట్ పెట్టా కాబట్టి 9 ముందు స్లాష్ పెట్టండి, ఒక స్లాష్, 0 ముందు ఒక స్లాష్. 66 స్క్వేర్ ఉంది, 6 స్క్వేర్ 36 దాని ముందు ఒక డిజిట్ పెట్టా, ఇక్కడ ఒక స్లాష్, ఇక్కడ ఒక స్లాష్. సపోజ్గా ఇక్కడ నాకు 333 స్క్వేర్ ఉంది. 3 స్క్వేర్ అంటే 9 09, దీనికి ముందు 2 3లు ఉన్నాయి, ఇక్కడ 2 స్లాష్లు, ఇక్కడ 2 స్లాష్లు. రైట్, ది స్లాష్ ఈజ్ 1 less than 9. ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. ఇది ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. 666 స్క్వేర్ 6 స్క్వేర్ 36, దానికి ముందు 2 6లు ఉన్నాయి, స్లాష్ 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 స్లాష్. ఇది ఒకటి తగ్గించండి, ఇది ఒకటి పెంచండి. 44356. సపోజ్గా 4 3లు ఉన్నాయి, 3 స్క్వేర్ 9 09. ఎన్ని ఉన్నాయి ముందు? 3 3లు ఉన్నాయి, స్లాష్ 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 స్లాష్. ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. సపోజ్గా 4 6లు ఉన్నాయి, 6 స్క్వేర్ 36, ఒకటి తగ్గించండి, 3 తగ్గించండి, 3 పెంచండి. 5 5 5 4 4 4. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా? టైప్ 13D. ఎవ్రీ